గౌతమ్ అదానీ మన దేశంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్. ఇప్పుడు అమెరికాలో జైలు పాలు అవ్వబోతున్నాడు. అతని స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా 2.5 లక్షల కోట్ల లాస్ తెచ్చిపెట్టింది. ఓ భారీ ప్రాజెక్టు కోసం లంచం ఇచ్చాడు అని అమెరికాకి చెందిన ఒక సంస్థ ఆరోపించింది. ఇందులో జగన్ హ్యాండ్ కూడా ఉంది అని తెలుస్తూ ఉంది. అసలు ఈ విషయంలో ఎంత నిజం దాగి ఉంది? రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు రావడం అమెరికాకు అసూయ పుట్టించిందా? దీనంతటికీ కారణం ఏంటి? ఈ వివరాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేసిన మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాం. వివరాల్లోకి వెళ్తే, ఏదైనా దేశాన్ని బ్లాక్మెయిల్ చేయాలి అంటే అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఎఫ్బిఐ తనకు సంబంధించని విషయాల్లో జోక్యం చేసుకొని ఇలాంటి ఆరోపణలు చేయడం కొత్తేమీ కాదు. గౌతమ్ అదానీ న్యూయార్క్లో ఒక ఫ్రాడ్ చేశాడు అని, లంచం ఇవ్వడానికి ప్రయత్నించాడు అని అమెరికా ఆరోపణ చేస్తూ ఉంది. ఈ కేసులోకి డీప్గా వెళ్తే, భారత్లో భారీ సోలార్ ప్రాజెక్ట్ దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి ఇండియన్ అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా చెబుతోంది. అంతేకాకుండా బ్యాంకులకు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు కలెక్ట్ చేసేందుకు కూడా ప్రయత్నించారు అని ఆరోపించింది. ఈ కేసులో అమెరికాకు చెందిన ఇన్వెస్టర్స్ ఫండ్స్ కూడా ఉండడంతో ఆ దేశం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. మన దేశంలో ట్రేడింగ్ సాఫీగా సాగేందుకు సెబీ ఉన్నట్టే అమెరికాలో కూడా యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ స్టాక్ మార్కెట్ వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది. ఇన్వెస్టర్స్కి ఎలాంటి మోసాలు జరగకుండా ఉండేటట్టు ఈ సంస్థ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ సంస్థ అదానీ అమెరికన్ ఇన్వెస్టర్స్కి లంచం ఇచ్చాడు అని ఆరోపించింది. అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్ మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. డీటెయిల్స్లోకి వెళ్తే, ఏదైనా ప్రాజెక్టు చెయ్యాలి అనుకున్నప్పుడు ముందుగా మనం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ కొన్ని కాంట్రాక్టులు అనౌన్స్ చేస్తుంది. అక్కడ ఈ కంపెనీలు వేలం పాట ద్వారా ఆ కాంట్రాక్టు సంపాదించుకుంటారు. కానీ వడ్డించేవాడు మనవాడైతే విస్తరి నిండుగా ఉంటుంది అంటారు కదా. అలా గవర్నమెంట్ మనదే అయితే కాంట్రాక్ట్ కూడా మనకే వస్తుంది. ఇది ఇండియాలో చాలా మందికి తెలిసిన విషయమే. లంచం ఇవ్వనిదే ఇలాంటి కాంట్రాక్టులు చాలా వరకు చేతికి కూడా రావు. కానీ అమెరికాలో మాత్రం ఈ కాంట్రాక్ట్ ట్రాన్స్పరెన్సీతో ఉండాలి అని కఠినమైన రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ అమెరికా కంపెనీ చేస్తున్న ఆరోపణ కూడా ఇదే. ఇండియన్ అధికారులకు లంచం ఇచ్చి అదానీ సంస్థ ఈ ప్రాజెక్టు సంపాదించుకుంది అని చెబుతున్నారు. లంచం ఇచ్చి అధికారులతో అబద్ధాలు చెప్పించారు అని ఫ్రాడ్ కేసు కూడా అదానీ మీద నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే ఈ కేసులో తన పేరు రావడంతో అదానీ గ్రూపు అమెరికాలో $600 మిలియన్ విలువైన బాండును క్యాన్సిల్ చేసింది. ఇక్కడ మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఈ ఒప్పందం స్కామ్లో జగన్ సర్కారు పేరు కూడా వినిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం టైంలో కొందరు అధికారులు $228 మిలియన్, అంటే దాదాపు 1750 కోట్లు లంచాలు తీసుకున్నట్టు అమెరికా కోర్టు ఆరోపించింది. ఈ స్కాము 2019-2024 మధ్య జరిగింది. ఆ టైంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతేకాకుండా 2021లో గౌతమ్ అదానీ పర్సనల్గా వైఎస్ జగన్ని కలుసుకున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసినదే, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. విద్యుత్ సరఫరా ఒప్పందం మీద వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొన్ని చర్చల్లో ఈ అసలు విషయం బయటపడింది. నిజం ఏంటో ఆ దేవుడికే తెలియాలి అంటారు. కాదు, అదానీకి జగన్కి మాత్రమే తెలియాలి. ఇది పక్కన పెడితే పాపం అదానీ గ్రూపు మీద వచ్చిన ఈ ఆరోపణల వల్ల ఆ గ్రూపుకి చెందిన ఎన్నో కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వ్యవహారంలో అమెరికాలోని ఫారెన్
కరెక్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు అక్కడ ఏజెన్సీలు చెబుతూ ఉన్నాయి. అమెరికా కంపెనీలు లేదా వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో పాల్గొనకుండా చూడడమే ఈ చట్టం లక్ష్యం. ఎవరైనా సరే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే దాన్ని ఒక నేరంగానే అక్కడి గవర్నమెంటు భావిస్తుంది. ఇకపోతే ఈ మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచాడు. అదాని కూడా అతనికి శుభాకాంక్షలు చెప్పారు. అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు కల్పిస్తాను అని ట్రంప్కి అదాని మాట ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించిన ఆర్డర్స్ జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్ అతన్ని బైడెన్ ప్రభుత్వం నియమించింది. మరి ఈ కేసులో ఏముందో ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరే, ఇక్కడ మనం మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ఇండియాకి అమెరికాకి మధ్య క్రిమినల్స్ని అప్పగించాలి అని ఒక ఒప్పందం ఉంది. ఒకవేళ ఇప్పుడు అమెరికా కోర్టు చేస్తున్న ఆరోపణలు నిజమైతే అదాని ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. మరి మన దేశంలోనే ఒక గొప్ప కోటీశ్వరుడిగా తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకున్న అదానీని మన ఇండియన్ గవర్నమెంట్ అమెరికాకి అప్పగిస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. ఈ క్రిమినల్స్ ఒప్పందాన్ని మనం చాలాసార్లు పెద్దగా పట్టించుకున్నది లేదు. మనమే కాదు, అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి దేశాలు కూడా క్రిమినల్స్ విషయంలో మనం జారీ చేసిన రెడ్ వారెంట్ని పట్టించుకోలేదు. ఖలిస్తాన్ క్రిమినల్స్ని పట్టుకోవడానికి మనం ఎన్నోసార్లు రెడ్ వారెంట్ జారీ చేసి ఆ క్రిమినల్స్ని అప్పగించమని కెనడా, అమెరికా, బ్రిటన్ వంటి గవర్నమెంట్స్ని అడిగాం. కానీ వాళ్ళు ఈ విషయంలో మనకు ఏ విధంగా కూడా సహకరించలేదు. పోనీ ఇది పక్కన పెడదాం. ఇంగ్లాండ్లో వెళ్ళి దాక్కున్న నీరవ్ మోడీని, విజయ్ మాల్యాని మనకి వాళ్ళు అప్పగించిన పాపాన పోలేదు. ఇదంతా అమెరికా ఆడుతున్న డ్రామా మాత్రమే. బంగ్లాదేశ్ షేక్ హసీనాని అప్పగించమని ఎన్నోసార్లు మొత్తుకుంటూ ఉంది. అయినా సరే మన ఇండియా ఈ విషయంలో మౌనంగానే ఉండిపోయింది. మరి అలాంటప్పుడు మన దేశంలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తను క్రిమినల్గా మనమే మరొక దేశానికి అప్పగించడం కుదరని పని. ఈ కేసులో నేరస్తుల నేరం ఇంకా రుజువు కాలేదు. అదానీ గ్రూప్ కూడా దీని మీద వచ్చిన ఆరోపణల మీద స్పందిస్తూ అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా ఎలాంటి సాక్ష్యాలు లేని ఆరోపణలు అని కొట్టిపారేసింది. చట్టాలకు లోబడే తమ గ్రూపు నడుచుకుంటూ ఉంది అని వివరణ ఇచ్చింది. సరే, ఇది పక్కన పెడదాం. మరొక విషయం చెప్పాలంటే మన రాహుల్ గాంధీ చేస్తున్న ఓవర్ యాక్షన్ భరించడం కూడా చాలా కష్టంగా ఉంది. మన దేశంలో నుండి ఒక వ్యాపారవేత్తను ఏదో పరాయి దేశం క్రిమినల్ అని ముద్ర వేస్తూ ఉంటే మనవాడు తగుదునమ్మా అనుకుంటూ అతన్ని వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాడు. ఇతను మన దేశం గురించి ఆలోచిస్తున్నాడా లేదా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడా అనేది అతని తెలివికే వదిలేద్దాం. సో మీరు ఇక్కడి దాకా వచ్చారు అంటే ఈ వీడియో మీకు నచ్చింది అన్నమాట. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.